గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో. తర్వాత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత ఏదో ఒక టైంలో బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈవెంట్ దాన్ని చదవడానికి అలవాటు పడండి. అలవాటు పడితేనే మనం ఒక లెర్న్ సంథింగ్, అంతే తప్ప వదిలిపెట్టేసి మళ్ళీ క్లాస్ దాకా నోట్స్తో వెళ్ళకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. ఓకే, తర్వాత అప్పుడు ఏమైందంటే మనం క్యాపిటల్లో ఉన్న గ్రూప్స్ గురించి నిన్న సబ్ గ్రూప్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. కమింగ్ టు ది పాయింట్, ఇవాళ దాని నెక్స్ట్ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం క్రానలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే మనకి ఎప్పుడైతే క్యాపిటల్ ద్వారా తెచ్చిన డబ్బులు యొక్క లిమిటేషన్ తక్కువగా ఉందో, మన డబ్బులు సరిపోవు కానీ వస్తువు కొనాలి, దానికి డబ్బులు లేవు. డబ్బులు లేకపోని కారణాలు ఎలా వస్తాయి? మనం మన డబ్బులు డైవర్ట్ చేయడం వల్ల, అంటే సొంత అవసరాలకు డైవర్ట్ చేయడం కానీ, లేకపోతే ఏదన్నా మనం కొన్న వస్తువులు అమ్మకానికి గురి కాకపోతే డెడ్ స్టాక్ ఉంటుంది సరే. ఇప్పుడు మనకేదో చౌకగా వస్తుందని కొనేస్తాం, ఆ స్టాక్ మార్కెట్లో అవుట్డేట్ అయిపోతుంది. లేకపోతే మనం కొన్న తర్వాత మార్కెట్లో విపరీతమైన సరుకు వచ్చేస్తుంది, అప్పుడు మన సరుకు అమ్మడం ఇప్పుడు మనం అమ్మడం కష్టమైపోతుంది. అటువంటిప్పుడు మనది అంతే కదా క్యాష్ వచ్చేది. అట్లనే ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైతే అరువు అమ్మేమో సరుకు, అరువు అమ్మినప్పుడు ఇన్ టైంలో డబ్బులు చెల్లించకపోతే ఏమవుతుంది? అక్కడ కూడా మనకి డెఫిసిట్ వస్తుంది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ యూ హ్యావ్ టు రన్ ఫర్ లోన్స్. అంటే మనం ఎప్పుడు కూడా మనం ఎలా నేర్చుకోవాలంటే 1, 2, 3, 4 అని నేర్చుకుంటాం కానీ 1, 4, 3 అని నేర్చుకోం కదా. అందుకని క్రానలాజికల్ ఆర్డర్ దీనికి కూడా ఒక మీనింగ్ ఉంది. క్యాపిటల్ యొక్క లిమిటేషన్ ఎప్పుడైతే, ఫండ్ లిమిటేషన్ ఎప్పుడైతే తగ్గుద్దో యూ హ్యావ్ టు గో ఫర్ లోన్స్. అప్పటికే పోతాం. అది ఇప్పుడు నేను చెప్పేది కూడా అకౌంట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సహజంగా జరిగేది అదే కదా, డబ్బులు లేకపోతే పక్క వాళ్ళు అడగాల్సిందే కదా. సో దీంట్లో కూడా ఈ లోన్స్ ఎప్పుడైతే, ఇప్పుడు మనం ఇక్కడ లయబిలిటీస్ గురించి మాట్లాడుకుంటాం. ద లోన్ విచ్ వాజ్ టేకెన్ బై XYZ ట్రేడర్స్ ఈజ్ టు బి రీపేడ్. ఇవాళ కాకపోయినా ఎల్లుండి అయినా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే కదా. దీంట్లో మనం అది మన డబ్బులు కాదు కదా అది. అయితే దీంట్లో లోన్స్లో కూడా దెర్ ఆర్ 3 divisions. వన్ ఈజ్ అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ అండ్ బ్యాంక్. ఈ 3 రకాల డివిజన్స్లో ఉన్నాయి. అన్సెక్యూర్డ్ అంటే ఇప్పుడు ఏదన్నా నీ దగ్గర నుంచి నేను ఒక లోన్ తీసుకోవాలంటే, సార్ మాస్టర్ ఎలా ఇస్తారు మాస్టర్ అని ఒక మాట అడగాలి. మన ఇద్దరికి పరిచయం ఉండి కూడా, నా మీద నమ్మకం ఉండి కూడా, డబ్బు కదా ఇది కాబట్టి ఏంటంటే మాస్టర్ ఎలా ఇస్తారు అంటే పలానా రోజులు ఇస్తానమ్మా, లేకపోతే చెప్తాడు. ఆ టర్మ్స్ ప్రకారం ఓకే మాస్టర్ ఇస్తాడు. ఏంటంటే నా మీద ఉన్న నమ్మకం మీద కానీ, అభిమానం మీద కానీ, వీటి మీద ఏం చేస్తామంటే ఏ విధమైన సెక్యూరిటీ తీసుకోకుండా మనం లోన్ ఇస్తాం. 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా కూడా కనీసం ఒక ప్రామిసర్ నోట్ రాయకుండా తీసుకుంటాం. ప్రామిసర్ నోట్ వల్ల అది ప్రామిసర్ నోట్ ఈజ్ నాట్ ఏ సెక్యూర్డ్ డాక్యుమెంట్. ఎందుకంటే ఏ ప్రామిస్, వీఆర్ టేకింగ్ ఏ ప్రామిస్ ఫ్రమ్ అదర్ పర్సన్ ఫర్ ద రీపేమెంట్. అంటే ప్రామిస్ను చెల్లించాలని ఎక్కడుందమ్మా రూలు? రేపొద్దున అంటే ఈ రోజు మన ఇద్దరం బాగానే ఉన్నాం, రేపొద్దున నా స్థితి దిగజారిపోయినా, లేకపోతే నేను మొండివాడిని అయినా కూడా నేను ఏమన్నా నువ్వు ఏం చేస్తావు చేసుకో అనే వర్డ్ నా దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు నీకు వేరే ఇది లేదు. ఎందుకంటే నా దగ్గర నుంచి ఏమన్నా తాకట్టుగా తీసుకున్నట్టయితే నా ఇష్టాలు ఏమి లేవు, నా వస్తువు నీ దగ్గర ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఓవర్. కానీ లేకపోతే ఏం చేయాలి? యూ టు గో టు కోర్ట్ ఆఫ్ లా టు రికవర్ దట్. మరి కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళిన తర్వాత ఇవాళ కోర్టును అడిగితే ఎల్లుండి ఇస్తారు. సంవత్సరాల తరబడి మనకు తీసుకొచ్చేంత స్టేజ్ వరకు కోర్టులో నడవాల్సిన పరిస్థితి. ఒకసారి కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత మన డబ్బులు మనం రికవర్ చేసుకోవడానికి వకీలు పెట్టుకోవాలి, ఆయన డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సిన పరిస్థితి ఉన్నారా. ఇంత బాధలు అంటే అన్సెక్యూర్డ్ లోన్ అనేది విచ్ ఈజ్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఏ విధమైన హామీ అంటే ప్రామిసర్ నోటే హామీ, ఇంకా ఏమీ ఉండదు. సో దాన్ని ఎటువంటి ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు అమ్మ దగ్గర నాన్న దగ్గర బిజినెస్ పెట్టిన తర్వాత నాన్న కొంచెం కలెక్షన్ లేట్ అయ్యేటట్టుంది, 1 లక్ష ఉంటే చదవాలని అడుగుతాం. నాన్న ప్రామిసర్ నోట్ రాసేమని అడుగుతాడా? ఇప్పుడు ప్రామిసర్ నోట్ కూడా విలువేం లేదు, జస్ట్ ఈ ప్రామిస్ నోట్తో చెప్పేదానికంటే పేపర్ మీద సంతకం పెడతాం అంతే, దీనికి ఏం డిఫరెన్స్ లేదు. అయితే తీసుకుంటాం. లేకపోతే తర్వాత ఏం చేస్తాం?
రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాం, చుట్టాల దగ్గర, తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, వీళ్ళందరి దగ్గర తీసుకుంటాం. ఈవెన్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఒక 2 కోట్ల వరకు కూడా మీకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. వితౌట్ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ ద బ్యాంక్స్ ఆర్ గ్రాంటింగ్ లోన్స్ అప్ టు 2 lakhs, 2 crores. ఏ విధమైన సెక్యూరిటీ మీరు ఇవ్వక్కర్లేదు. దేని మీద బేస్ ఇస్తారు మాస్టర్ అంటే మీకు ఫైనాన్షియల్స్, అంటే ఈ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్ షీట్లో మీకు పూర్తిగా మీ పిక్చర్ దీంట్లో కనిపిస్తుంది. అసలు ఎంత పెట్టుబడి పెట్టారు ఉంది, లేకపోతే నీ యొక్క హెల్త్ ఇది చెప్పగలుగుతాం, డాక్టర్ గారు చెప్తారు కదా. అయితే అట్లనే మన బ్యాలెన్స్ షీట్ చూస్తే అర్థమైపోతుంది. దాని ప్రకారమే మీకు తర్వాత ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఇవ్వాలి. 3 years ఇస్తే అప్పుడు వాడు దాన్ని స్టడీ చేస్తాడు. అంటే ఇతను ప్రారంభించిన కాడి నుంచి లాభాలు ఏ స్టేజ్లో ఉన్నాయి, అంటే లాభాలు బాటలో నడుస్తుందా, స్టడీగా ఉందా, రోజు రోజుకి దిగజారిపోతుందా. దిగజారిపోతున్నప్పుడు మరి లోన్లు ఇస్తే లేకపోతే నువ్వు కూడా దిగజారుతావు కదా. అందుకని ఇవన్నీ ఆలోచిస్తారు. సో ది క్రెడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఫైనాన్సర్ ఆర్ ది బ్యాంకర్ విల్ స్టడీ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్. అంటే ఇది తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఓకే మనం వాళ్ళకి గ్రాంట్ చేయొచ్చని లోన్ ఇస్తారు. విన్నారమ్మా? అయితే తెలియకపోతే అవసరం మిమ్మల్ని అంగీకరించరు. ఇప్పుడు కేవలం లెక్కలు రాస్తాను మాస్టర్ అంటే మిమ్మల్ని మీకు ఉద్యోగం ఇవ్వడానికి వెనక ఆడతాడు, ఏదైనా చేయడానికి వెనక ఆడతాడు. అంటే మీలో ఆ సమర్థత ఎలా వస్తుందంటే కేవలం 4 జర్నల్ ఎంట్రీస్ రాసినంత మాత్రం రాదు. మీరు దాన్ని యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు స్టడీ ది రిపోర్ట్ని స్టడీ చేయగలగాలి, రీడ్ చేయగలగాలి. రీడ్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటేషన్ అంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు రీడ్ ఇట్ అండ్ యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే ఇంటర్ప్రిటేషన్ చేయగలిగిన సమర్థత ఉంటే మీరు ఏ స్టేజ్ పైన వెళ్ళిపోగలుగుతారు. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక డిగ్రీ, నేను చదివింది బీకామ్, కానీ నేను కంపెనీస్ కూడా నా లిస్టులో ఉన్నాయి. నేను కంపెనీస్ కూడా నేను ఆడిటర్గానే యాక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే మా సమర్థతని అవతలోడు కౌంట్ చేసేది మాకున్న డిగ్రీని బట్టి కాదు. మాకు నేను బీకామ్ అని అందరికీ తెలుసు. నా దగ్గర ఇప్పుడు 930 బ్యాచ్లో CA క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. మరి నేను బీకామ్ అని తెలిసి వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నట్టు అంటే సమర్థత అనేది ఎవరి సొంతం కాదమ్మా, నీ సొంతం నా సొంతం కూడా కాదు. అది మనం గెయిన్ చేసుకోగలగాలి. అంటే ఎదుటి వాడికి మనం మాట్లాడుతుంటే అబద్ధం మాట్లాడినా కూడా దీంట్లో నిజమే ఉందని అభిప్రాయాన్ని మనం కలగజేసినప్పుడు మనం సక్సెస్ అయిపోతాం. అంటే అబద్ధం దొరకద్దు. మనం ఆ స్టేజ్లో క్రియేట్ కావాలంటే ఇది ఏదో 10 సంవత్సరాలు చేసినంత మాత్రం కూడా రాదు. అంటే ప్రతి ఐటమ్ని నిశ్చితంగా పరిశీలించగలగాలి. అసలు క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటల్లో ఉన్న అంతర్భాగాలు ఏంటి, అంతర్భాగాలు అంటే నేను రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ అంతర్భాగాలు ఏంటి, దాని తర్వాత లోన్స్ వచ్చినప్పుడు ఏ పొజిషన్లో లోన్స్ ఉంటాయి, ఇవన్నీ కనుక స్టడీ చేయగలిగితే ఇట్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీబడి. అంతేగాని ఎవరి సొంతం కాదు, మన నాలెడ్జ్ అనేది ఎవరి సొంతం కాదు. మాస్టర్ వచ్చినట్టు లేదా నా పక్కడు ప్రకారం లెవెల్కి నేను వెళ్ళగలుగుతానంటే డెఫినెట్గా వెళ్ళగలుగుతానంటే ఇప్పుడు వెళ్ళదు, ఖచ్చితంగా వెళ్ళలేదు ఉన్నారా అది. సో లోన్స్ లయబిలిటీలో ఏముంటాయమ్మా, అన్సెక్యూర్డ్ లోన్స్లో ఏ లోన్ వితౌట్ ఫర్నిషింగ్ ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ, ఏ విధమైన తాకట్టు కానీ హామీ కానీ ఇవ్వని లోనే అన్సెక్యూర్డ్ లోన్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్, లోన్స్ ఫ్రమ్ రిలేటివ్స్ అంటే లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. అంటే బయట ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, ఈవెన్ బ్యాంకులు కూడా ఉంటాయి. ఈవెన్ ICICI బ్యాంక్ ఇస్తారు, అందరూ ఇస్తారు. సో బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ పకడ్బందీగా మనం చేయగలగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు మనం టాలీ నేర్చుకోవడానికి ముందు కూర్చున్నాం. ఈ టాలీ నేర్చుకున్న ఇప్పుడు జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తే సిస్టమ్ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఇదంతా అదే ప్రిపేర్ చేస్తున్నాం, నేను ప్రిపేర్ చేయను, నువ్వు ప్రిపేర్ చేయి. కానీ ప్రిపేర్ చేసింది ఎలా ప్రిపేర్ చేసింది, ఇట్ ప్రిపేర్డ్ దీస్ రిపోర్ట్స్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ గివెన్ బై యూ. బికాజ్ యు ఆర్ ది బాస్ కదా. కానీ రేపొద్దున అవతల వాడిని ఒప్పించాలంటే నీ అభిప్రాయమే సరిపోదు. అవతల వాడిని కూడా మనం ముందు ప్రత్యక్షం చేసుకోగలగాలి. చేసుకుంటే వాడే దిశలో ప్రయాణం చేస్తాడు అనేది మనం చేసుకోగలిగితే కొట్టేస్తాం. ఇంకోటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు కొంతమంది దబాయిస్తారు. నీకు వాడు వాళ్ళ కాక నమస్కారం పెట్టి నీకు దండం పెడతాను వెళ్ళమంటాడు.
దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఎటువంటి ఓటుకైనా సరే నాకు అవతల వాడికి నాలెడ్జ్ ఉంది, వీటితో ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మనం ఓడిపోతాం అనే స్టేజ్ని కల్పించగలిగిన రోజున అవతలవాడు ఆగిపోతాడు. ఇప్పుడు కోర్టుకి మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కోర్టుకి వెళ్ళినప్పుడు వాడు నల్లకోట వేసుకెళ్తాడు, మేము నల్లకోట వేసుకెళ్ళాం. ఇలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాం. ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇస్ మోర్ పర్టికులర్ అబౌట్ ద గవర్నమెంట్స్ రెవెన్యూ. ఎక్కడ పోతుందా, ఎక్కడ ట్యాక్స్ ఎగవేతకి కార్యక్రమాలు అకౌంట్స్లో ఉన్నాయా అనేది చూస్తాడు. చూసి దాన్ని బయటకు లాగాలని చూస్తాడు, అంతే కదా. కానీ మేమేం చేస్తాం, వీఆర్ ఫ్రమ్ క్లయింట్స్. ఎందుకంటే నేను ఓడిపోతే నా క్లయింట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఏంటంటే నేను నా క్లయింట్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాను. దీంట్లో అబద్ధమే ఉంటుంది, నిజాలలో. ఈ సమర్థత అంతా కేవలం ఇంకోటి గుర్తుపెట్టుకోండమ్మా, అకౌంటెంట్ తల వంచుకొని అకౌంట్స్ రాసితో సరిపోతామా. యు మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు స్పీక్ విత్ అదర్స్. మీలో ఉన్న భావాన్ని చెప్పుకోగలగాలి. ఇప్పుడు నేను వాగుతున్నాను చూడు, వితౌట్ ఫుల్ స్టాప్, ఆ పొజిషన్ మీకు రావాలి. మాట్లాడగలుగుతారా? మీ ఫ్రెండ్స్తో అయితే అక్కడక్కడ మాట్లాడతారు, ఇక్కడ వచ్చిన తర్వాత కామ్ అయిపోతారు. సో ఇంకైతే చాలా మంచి అమ్మాయి అని చెప్పేటట్టు ఉంటుంది, అంతేనా? నువ్వు మంచి అమ్మాయి కానీ బయట కూడా ఇలాగే ఉంటా, మరి అక్కడ మంచి అమ్మాయి కాదు లేదురా. ఎందుకంటే నేను ఇప్పుడు వాదమని నేను అంటలా, అవతల వాడికి మన మాటలే ఇంప్రెస్ కలగజేస్తాయి. మన మీద అభిమానం పుట్టినా, మన మీద ఇంకో రకమైన అభిప్రాయం పుట్టినా మన మాటలే తప్ప ఇంకేమో లేదు. నేను మాటలే అమ్ముకొని బతుకుతున్నాను, ఏమైనా అనుకోను, అంతేనా? అదేనా బతికేది? అదే. సో ఈ దీంట్లో వచ్చేటప్పటికి మీకు కంపెనీస్లో వచ్చేటప్పటికి డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ కూడా లోన్లు తీసుకొస్తారు. తర్వాత ఏమో పార్ట్నర్స్ లోన్లు తీసుకొస్తారు. పార్ట్నర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీబడి విల్ టేక్ లోన్స్. అండ్ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అండ్ ద బ్యాంక్స్ విల్ ఆల్సో గివ్ లోన్స్ టు ప్రమోట్ ది బిజినెస్. ప్రమోషనల్ లోన్స్ అంటారు, బిజినెస్ ప్రమోషన్ లోన్స్ అంటారు. అవన్నీ కూడా దాంట్లో ఏమున్నాయి చూడండి, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చెప్పండి ఒకసారి. అన్సెక్యూర్డ్ లోన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? టర్మ్ లోన్స్ అంటే టర్మ్ అంటే డ్యూరేషన్ అండి. టర్మ్ అంటే డ్యూరేషన్ పీరియడ్. అంటే మీకు ఈఎంఐ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా బజాజ్ లోన్ తీసుకున్నా, ఏదైనా లోన్ తీసుకుంటే కూడా మీకు 12 months, 24 months, 18 months ఉంటాయి కదా. అంటే టర్మ్ మీన్స్ డ్యూరేషన్. అంటే విత్ ఇన్ ద డ్యూరేషన్ ఇట్ మస్ట్ బి రీపేడ్ విత్ ఇంట్రెస్ట్ కలిపేసేసి డివైడెడ్ బై 12. అంటే ఎవ్రీ మంత్ ఈక్వల్గానే అమౌంట్ కట్టాలి. ఈఎంఐ అంటే అర్థం ఏంటి? ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ కాదు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈక్వేటెడ్ అంటే సమానంగా ఉంటాయి మీకు ఎప్పుడు కూడా. అంటే దాంట్లో ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది, లోన్ రీపేమెంట్ పార్ట్ ఉంటుంది. మీకు వదిన క్యాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది, ఈఎంఐ స్టేట్మెంట్ ఉంటుంది బ్యాంకులో. అంటే ఎప్పుడు కూడా మనం కట్టి చెక్ ఒకటే, 1,25,000 అంటే 1,25,000 ఉంటుంది, కడదాకా అదే ఉంటుంది, ఎవ్రీ మంత్ అదే చెక్ ఉంటుంది. కానీ దాంట్లో ప్రిన్సిపల్ పార్ట్, ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది. మొదటి నెలలోనేమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ మొత్తం మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా. కట్టుకుంటూ పోయేకొలది చెల్లించాల్సిన మొత్తం తగ్గుద్ది. కాబట్టి ఇది కూడా అప్పుడు ఏమవుతుందంటే అది పెరుగుద్ది, తగ్గుద్ది ఇంట్రెస్ట్ పార్ట్. అది మీకు ఆ టేబుల్ ద్వారా అర్థమైపోతుంది. సో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, టర్మ్ లోన్స్ అంటే అవి. అంటే ఒక డ్యూరేషన్కి లోబడి ఉండే లోన్స్ టర్మ్ లోన్స్. తర్వాత బిజినెస్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్. ఓకే ఓకే. Loan from our friends and relatives. Okay. Mobilization advance. What is the thing mobilization advance? Mobilization advance ఎక్కడ ఉంటుందంటే ఇది కాంట్రాక్ట్స్లో ఉంటుందమ్మా. అంటే మొబిలైజేషన్ టు ఎ లోన్ టు మొబైల్ ద థింగ్స్, అంటే టు మూవ్ ది థింగ్స్. అంటే ఎలా అంటే మీకు కాంట్రాక్ట్ వచ్చిందమ్మా, ఇది 2 కోట్లకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వచ్చిందన్నా. అంటే నేను కాంట్రాక్ట్ తీసుకోగానే హెవీ ఎక్స్పెండిచర్ నాకు ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి చదువు చేసుకోవాలి. తర్వాత ఏంటంటే లేబర్ నేను మహబూబ్ నగరో లేకపోతే ఆంధ్రాలో అయితే శ్రీకాకుళమో లేకపోతే ఇక్కడ బీహార్ నుంచో ఎక్కడి నుంచో నేను లేబర్ని, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ని తెలుసుకోవాల్సి వస్తుంది. తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు నేను అక్కడికి పోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడేంత మాత్రం రారు వాళ్ళు, కొంత ఎంతో కొంత సొమ్ము అక్కడ ఇస్తేనే వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చి వస్తారు, వీళ్ళు ఇక్కడ పనికి వచ్చేస్తారు కదా, మరి వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది? అంటే కొంత అమౌంట్ అక్కడ ఇస్తే
వాడు మన దగ్గరికి వస్తాడు, మన దగ్గర పని చేస్తాడు. పని చేసిన తర్వాత మనం ప్రతి నెల ఈ కాంట్రాక్ట్లో ప్రతి వారం బిల్లు ఇస్తారు. వారం లెక్క అక్కడ ఏ వీక్ ఆ వీక్ బట్వాడు అంటారు దానికి లెక్క ఇస్తారు. అప్పుడు వాడికి ఇచ్చిన అడ్వాన్స్ని తగ్గించుకుంటారు. అది కాంట్రాక్టర్ చేసే పని. తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడు సపోజ్ పీడబ్ల్యూడీఓ, ఆర్ఎండ్బీనో, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఎల్వేనో కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకో, వాడు ఏం చేస్తారంటే మీకు ఈ ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి హెవీ ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి ఒక 10% మీకు టోటల్ వాల్యూ మీద మీకు లోన్ గ్రాంట్ చేస్తాడు. దానికి ఏ విధమైన సెక్యూరిటీ అడగడు. ఇదే సెక్యూరిటీ, మీరు వర్క్ ఒప్పుకున్నారు కదా అదే సెక్యూరిటీ, వాడికి నో సెక్యూరిటీ. అయితే వాడు తీసుకుని మీరు వర్క్ బిల్లు ఎప్పటి నుంచి అయితే పెడుతున్నారో అప్పటి నుంచి మళ్ళీ 5 ఇన్స్టాల్మెంట్స్లో తగ్గించుకుంటూ పోతాడు ఇంట్రెస్ట్తో పాటే. ఇంట్రెస్ట్ అంటే రీజనబుల్గా ఉంటుంది, బ్యాంక్ ఇంట్రెస్టే ఉంటుంది. దాన్ని మొబిలైజేషన్ అడ్వాన్స్ మీన్ టు మూవ్ ది థింగ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్లకి లారీలు పోవు, వర్షాకాలం వస్తే అంతే సంగతులు. అందుకని ఏంటంటే ఒక 4 లారీలు సిమెంటు, ఒక 2 లారీలు ఐరను, బ్రిక్స్ ఇవన్నీ పెట్టుకోవాలి కదా. మన వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ పెట్టుకోవాలి కదా. అంటే ఇవన్నీ కూడా హెవీ ఎక్స్పెండిచర్ ఉంటుంది వాడికి. కాబట్టి ముందు వాడే లోన్ గ్రాంట్ చేస్తాడు. చాలామంది తెలివైన కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే ముందు ఈ కాంట్రాక్ట్ రాగానే వాడు ఎమ్మడి తిరిగి మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇప్పుడు ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎప్పుడు రికవర్ చేస్తారు? బిల్లు స్టార్ట్ అయిన తర్వాత రికవర్ చేస్తారు. బిల్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమో చెప్పలేము. ఇంకోటి కూడా ఏం చేస్తారంటే మీకు మార్చి తర్వాత మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ జూన్ వరకు బడ్జెట్ శాంక్షన్ అవుతుంది కానీ బడ్జెట్ రావాలి డిపార్ట్మెంట్కి, అప్పుడు కానీ మీరు బిల్లులు స్టార్ట్ చేయరు. వాటి గమ్మత్ ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నప్పుడే మిమ్మల్ని బిల్ పెట్టమంటాడు. మీరు వర్క్ అయిపోయింది, బిల్డింగ్ అయిపోయింది, ఇంకేం పర్లేదు దీంట్లో, కానీ మిమ్మల్ని బిల్ పెట్టినప్పుడు డబ్బులు లేవు కదా అక్కడ. మీరు బిల్ పెట్టి వాడి డెటార్ కింద చూడడానికి లేదు, నో డెటార్స్ బిల్లు అప్పుడు పెట్టాలి, అప్పుడే డబ్బులు ఇస్తాడు. దానికి కూడా వీళ్ళు తెలివిగా ఏం చేస్తారు అంటే ఏప్రిల్లో మార్చిలో కథమైన వర్క్కి జూన్ వరకు దిక్కుండదు. మరి జూన్ వరకు ఏం చేయాలి? వీడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలిగా, ఊరుకోవడం కదా ఎవడు. ఇవన్నీ జరుగుతున్న తొందరలు గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. సో మొబిలైజేషన్ అడ్వాన్స్ విల్ బి గ్రాంటెడ్ బై కాంట్రాక్టింగ్. కాంట్రాక్టింగ్. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్, నేను కాంట్రాక్ట్ని, నువ్వు వర్క్ చేయడానికి ఒప్పుకుంటే కాంట్రాక్టర్ ఉంటారు. మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ కూడా ఉంటారు. సబ్ కాంట్రాక్టర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీంట్లో ఏమున్నాయమ్మా, ఫ్యాబ్రికేషన్ వర్క్ ఉంది, కార్పెంటరీ వర్క్ ఉంది, ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఉంది. నేను చాలా పెద్ద కాంప్లెక్స్ అనుకోయేది, ఇవన్నీ నేను ఎందుకులే చేయటం, ఎంత తలకాయ నాకు అనుకుని వాడు ఏం చేస్తాడంటే ఒక కార్పెంటర్ మాట్లాడి, ఇదిగో ఈ మొత్తం ఈ బిల్డింగ్ అంతా నువ్వే కార్పెంటరీ వర్క్ చేయాలి, ఇదిగో ఈ రేట్ ఇది వాడు చేసేస్తాడు. వాడు సబ్ కాంట్రాక్టర్, వర్క్ నాదే కానీ వాడితో చేయించుకుంటాను. లేకపోతే ఏం చేస్తాడంటే ఒక డివిజన్ ఇది, ఒక 2 ఫ్లోర్లు నువ్వు చేయి. కానీ ఇదంతా మెయిన్ కాంట్రాక్టర్ యొక్క బాధ్యత. ఏదైనా తప్పు చేశారనుకో మెయిన్ కాంట్రాక్టర్ విల్ బి ఇన్ సూప్, నాట్ ది సబ్ కాంట్రాక్టర్. సబ్ కాంట్రాక్టర్ పిక్చర్లో ఉండడు. సో అది ఆ సబ్ కాంట్రాక్టర్ ఇచ్చిన. ఓకే, తర్వాత ఇంకేమున్నాయి? క్రెడిట్ కార్డ్స్. ఓకే, అది దానికి కూడా సెక్యూరిటీ ఉండదు కదా? ఉంటుందా? ఉండదు. అదే తర్వాత స్టూడెంట్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్. కానీ దానికి సెక్యూరిటీ ఉండదంటారు, కానీ సెక్యూరిటీ ఉంటుంది. ఎవడైతే లోన్ కోసం ఇప్పుడు తాతగారు తండ్రి ఎవరికైనా అప్లై చేస్తారు కదా, వాళ్ళకి కాగితాలు తీసుకుంటారు. బయటకు మాత్రం ఫార్మాలిటీస్లో మాత్రం అన్సెక్యూర్డ్ లోన్, అది ఏముండదు. క్రెడిట్ లోన్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే అట్లా ఉంటుంది కదా సార్, అంటే వాళ్ళు ఇస్తారు అని అట్లా ఉంటుంది. ఎవరికైనా ఇస్తారు క్రెడిట్, అంటే స్టూడెంట్ కూడా ఇస్తారు. ఎందుకు? అంటే రికవరీ ఎట్లా పే చేయాలి అని ఉంటుంది. రికవరీ ఇప్పుడు మా రవి ఉన్నాడు కదా, మా రవి దగ్గర కూర్చోండి, వెన్ కార్డులు చూపిస్తాడు. నవ్వుతాడు కార్డు ఇవ్వడానికి బ్యాంక్ కూడా వెనక ఆడతాడు, కానీ వాళ్ళు చెప్తున్నారు నిజంరా. నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బ్యాంక్ కార్డు వాడు గ్రాంట్ చేసి కార్డు ఇచ్చాడు, ఈ బ్యాంక్ కూడా ఇచ్చేది, ఇంకో కార్డు కూడా ఇచ్చాడు, కానీ కార్డు ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఇంకా. ఆఫ్కోర్స్ మనకైతే పద్ధతి అయితే అదే. తర్వాత ఇంకేమున్నాయి? రివాల్వింగ్ లోన్స్ విత్ లిమిటేషన్స్ అంటే ఇది కూడా ఎందుకంటే మనకి
ఏదైనా ఫెసిలిటీస్ లిమిటేషన్లో 10 లక్షల కూడా ఫెసిలిటీస్ ఇచ్చారనుకో, వితౌట్ విదిన్ దట్ లిమిట్ ఆ 10 లక్షల రూపాయలు మనం వాడుకోవచ్చు. వాడుకున్న దాని మీద వడ్డీలు పడుతూ ఉంటాయి. ఎప్పటికంటే రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది అంటే 10 లక్షలు అనేది లిమిటేషన్. 10 లక్షల లోపు డబ్బులు వాడుకుంటాం, మళ్ళీ కడుతూ ఉంటాం, రివాల్వ్ అవుతూ ఉంటుంది, సర్కిల్లో ఉంటుంది. అది ఆ 10 లక్షలు దాటడానికి వీలు ఉండదు, అట్లా ఉంటుంది. ఓకే. సో అన్సెక్యూర్డ్ లోన్స్ ఆర్ దోస్ లోన్స్ విచ్ ఆర్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఏ విధమైన సెక్యూరిటీ దాంట్లో మనం ఆఫర్ చేయక్కర్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మన బిజినెస్లో ఏదైతే చూపించామో స్టాక్స్, రావాల్సిన రిసీవబుల్స్ ఇవన్నీ చూపించాం కదా, అవే సెక్యూరిటీస్ తప్ప వేరే సెక్యూరిటీస్ కాదు. ఆ సెక్యూరిటీస్ కూడా నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. స్టాక్స్లో నిజం ఉండకపోవచ్చుగా, మన స్టాక్ దగ్గర మన ఇష్టం వచ్చినట్టు కథలు చేస్తుండొచ్చు. సో ఇవన్నీ నిజాలు అయి ఉండకపోవచ్చు. తర్వాత సెక్యూర్డ్ లోన్స్. నెక్స్ట్ సెక్యూర్డ్ లోన్స్ ఆర్ బ్యాక్డ్ బై సమ్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే మీకు ఎలా ఉంటుందంటే, సెక్యూరిటీ అంటే అర్థం ఏంటంటే, ఏదన్నా ఒక లోన్ తీసుకున్నప్పుడు, ఒక లోన్ అవైల్ చేసుకున్నప్పుడు మీది కానీ లేకపోతే మీ తరపున కానీ ఎవరిదైనా సరే ఒక ఆస్తిని కుదవబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని కొలేటరల్ సెక్యూరిటీ అంటారు. కొలేటరల్ అంటే ఎడిషనల్ సెక్యూరిటీ. అంటే దానికి కూడా మీ బిజినెస్ రిపోర్ట్స్ ఇవ్వాలమ్మా, ఫైనాన్షియల్స్ ఇవ్వాలి. ఫైనాన్షియల్స్లో ఏముంటాయి, మీకు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ఇన్కమ్ స్టేట్మెంట్ ఉంటుంది. కానీ ఇన్ అడిషన్ టు దాట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటామంటే ఆయన డాక్యుమెంట్స్ మీద పెట్టాల్సి వస్తుంది, సంతకం ఆయనే పెట్టాలి. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మిమ్మల్ని ఏం అనడానికి ఉండదు, ఆయన మీదనే ప్రొసీడ్ అవుతారు, ఆయన ఆస్తిని సీజ్ చేస్తారు. సో ఇచ్చినోడికి అది కంప్లీట్లీ సెక్యూర్డ్. అర్థమైందా? సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అది ఎవడ ప్రాపర్టీ అనే పెడతారమ్మా. కాబట్టి ఏంటంటే సెక్యూరిటీ టు సపోర్ట్ ది లోన్, అంటే సెక్యూరిటీ ఫర్ ది లెండర్. ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళకి సెక్యూరిటీ. సో దీంట్లో ఏమున్నాయి, సెక్యూర్డ్ లోన్స్లో ఏమున్నాయి? అసెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు మిషనరీ ఇస్తాడు, మిషనరీ మీద లోన్ ఇస్తాడు, అసెటే కదా అది. అసెట్ బ్యాంకింగ్ అంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ద అసెట్ విల్ బి సీజ్డ్ అండ్ విల్ బి డిస్పోజ్డ్. అట్లనే బిల్డింగ్ కుదవ పెడతాం. అసెట్ అంటే మీకు మిషనరీ ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, తాకట్టు పెట్టడం. సో ఏదన్నా కనుక పొరపాటు జరిగితే అవి సీజ్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాన్ని తీసుకెళ్ళిపోతారు. సో ఇచ్చినోడికి ప్రాబ్లం ఉండేది అక్కడ. అంటే ఇప్పుడు బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నావు. బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నప్పుడు మీరు ఒకసారి నోటీస్ ఇస్తాడు, మీరు కట్టాలమ్మా, వడ్డీ ఎక్కువ. మీరు వడ్డీలు కట్టుకుంటే వడ్డీ ఎంతకాలమైనా ఆ లోన్ అలాగే ఉంటుంది. అసలు అప్పుడు కట్టి తీసేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, మీకు నోటీస్ ఇస్తాడు. నోటీస్కి స్పందించకపోతే దట్ విల్ బి సోల్డ్ అవుట్ ఇన్ ది మార్కెట్ చేసేసేసి, అప్పుడు కూడా ఇంకేదైనా డెఫిసిట్ ఉండి కూడా మళ్ళీ మీకు నోటీస్ ఇస్తాడు కట్టమని. నాకు లేకపోతే వాడు సర్దుబాటు చేసేసుకుంటాడు. ఇంకేదైనా మిగిలితే కూడా ఇవ్వాలి, న్యాయంగా ఇవ్వడు. అడిగి రావాల్సి వస్తే మాత్రం నోటీస్ ఇస్తాడు, మిగిలితే మాత్రం అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాడు ఏదో విధంగా. ఎవడు దాన్ని బట్టి అసలు మనం కట్టలేని స్టేజ్లో ఆ టెన్షన్ మనం భరించలేము. వదిలిపోయేది అనుకునే స్టేజ్లో ఉంటాం. అట్లనే మార్టిగేజ్, మన భూములు తాకట్టు, భూములు కానీ బిల్డింగ్లు కానీ మనం మార్టిగేజ్ చేస్తే దట్ విల్ బి టేకెన్ ఓవర్ బై ది లెండర్. అది ఇంకా డిబెంచర్ బాండ్స్. డిబెంచర్ అంటే లోన్ బాండ్. దాంట్లో రాసిందా లోన్ బాండ్ అంటే కంపెనీస్ మాత్రమే ఇస్తాయి. ఏంటంటే షేర్ అంటే డిబెంచర్. షేర్ అంటేనేమో మనం షేర్ కొనుక్కుంటే మనకు డివిడెండ్స్ రూపంలో లాభాలు పంచి పెడతారు. డిబెంచర్ బాండ్స్ ఏంటంటే లోన్ బాండ్స్. అంటే మనం ఎఫ్డిఆర్ తీసుకున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే దాని మీద 8%, 7% దానికి వడ్డీ రాసి ఉంటుంది. దాని డాక్యుమెంట్ పైన మనకి సంవత్సరానికి ఒక 7% వడ్డీ వస్తున్నట్టు లెక్క. దీని మీద ఇంకొక 1% దాదాపు ఎక్కువ ఉంటుంది. అంటే ఏ బాండ్ పెడితే ఆ బాండ్ కొనం. ఎల్జీ కానీ, రిలయన్స్ కానీ, ఇంకోటి కానీ మనం కొనుక్కుంటాం. అప్పుడు ఏంటంటే ఇది సెక్యూర్డ్ బాండ్. ఎట్లాంటి సెక్యూర్డ్ బాండ్ అంటే రేపు పొద్దున్న కంపెనీ దివాలా తీసింది అనుకోండి, ఫస్ట్ ఇవ్వాల్సింది షేర్ హోల్డర్స్ కాదు, వీళ్ళకి ఇవ్వాలి. డిబెంచర్ హోల్డర్ విల్ బి పెయిడ్ ఇన్ యాజ్ ఫస్ట్ ప్రయారిటీ. సో డిబెంచర్ బాండ్ ఈజ్ ఏ సెక్యూర్డ్ బాండ్.
అంటే లోన్ పార్ట్ అన్నమాట. అంటే ఈజ్ మోర్ పర్టికులర్ అబౌట్ ది ఇంట్రెస్ట్, నాట్ ఆన్ ది ప్రాఫిట్స్. అది తర్వాత పాన్ బ్రోకర్స్ అంటే మనం ఈ మార్వాడి దుకాణాలు ఉంటాయి కదా, వాళ్ళు బంగారం తాకట్టు పెట్టుకుని ఇస్తారు కదా, అది. ఇంకా లోవర్ ఇంట్రెస్ట్ రేట్. లోవర్ ఇంట్రెస్ట్ రేట్. లోవర్ ఇంట్రెస్ట్ రేట్. లోన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. లోవర్ ఇంట్రెస్ట్ రేట్. ఫీచర్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అంటే లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందంటే దానికి ఏంటంటే ఆల్రెడీ అది సెక్యూర్డ్ అన్నాం. కాబట్టి ఏంటంటే రేపు పొద్దున ఆడికి వాడు జుట్టుని తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా ఆఫర్ తక్కువ ఉంటుంది, మనం కట్టే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. ఇక తక్కువ ఇప్పుడు బాధల్లో ఉంటాం. లోన్ ఎప్పుడు వెళ్తాం మనం? బాధల్లో ఉండి వెళ్తాం లోన్కి. కాబట్టి వాడు ఇంట్రెస్ట్ రేట్ లోగా ఇస్తున్నాడా హైగా ఇస్తాడని ఒక్కసారి కేర్ చేయని పరిస్థితి ఉంటుంది మనకి. ఎందుకంటే ఆ లోన్ తీసుకుంటే ఇక్కడ అప్పు తీర్చొచ్చు అనే బాధలో ఉంటాడు. కాబట్టి ద లోన్ టేకర్ మే నాట్ కేర్ అబౌట్ ది ఇంట్రెస్ట్ రేట్ ఆర్ అదర్ థింగ్స్. ఇవన్నీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు లోన్కి వెళ్తే ఒక 50 పేజీలు ఉంటాయి సంతకాలు పెట్టడం. ఎందుకంటే సంతకాలు పెట్టుకుంటూ పోతారు తప్ప పైన ఏం రాస్తుందో మీరు గమనించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అగ్రిమెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాడికి ఫరగానే పాయింట్స్ ఉంటాయి, మీకు ఫరగా ఎక్కడా ఉండదు. కానీ అది మనం గమనించే స్టేజ్లో ఉండం. ఎందుకంటే సంతకం పెడితే చెక్కిస్తాడు ఉన్నారా, అలా అలా ఉంటుంది తప్ప మనం ఇంకో కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి ఆ విధంగా మనం సఫర్ అవుతాం. అది యూజ్ అమౌంట్ అంటే పెద్ద అమౌంట్స్ కావాలంటే మనం అలాగే పోతాం. యూజ్ అమౌంట్ అంటే పెద్ద లోన్. అది లోన్ అగేన్స్ట్ ద సేమ్ థింగ్ ద బయర్స్ అండ్ బయింగ్. అంటే లోన్ అగేన్స్ట్ ద సేమ్ థింగ్ ద బయర్స్ అండ్ బయింగ్. బయర్స్ ఆర్ బయింగ్. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ఈఎంఐ స్కీమ్ లాంటిది. అంటే హై పర్చేజ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ లాగా. ఎందుకంటే బయ్యరు ఎక్కువ క్వాంటమ్ ఆఫ్ బయ్యర్స్ మనకు రావాలి అంటే మనం ఈ విధంగా ఆఫర్ ఉందనుకోండి, దాన్ని ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు, మన దగ్గర ఇన్స్టాల్మెంట్ కట్టించుకున్న తర్వాత వాడు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. అట్ ది ఎండ్ అట్ ది పీరియడ్ అగ్రీడ్ పీరియడ్ ద థింగ్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది. అంటే అప్పటిదాకా సెక్యూర్డ్లో ఉంటాడు వీడు. ఎందుకంటే ఇఫ్ నాట్ పెయిడ్, ఇఫ్ ఇన్ డిఫాల్ట్ ద థింగ్ విల్ బి హ్యాండెడ్ ఓవర్. దీన్ని ఏమంటారంటే హై పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ అంటారు. హై పర్చేజ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? హై పర్చేజ్ ఇన్స్టాల్మెంట్కి సిస్టమ్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? హై పర్చేజ్ లాస్ట్ ఎప్పుడైనా ఓనర్షిప్ చేయాలి. ఫస్ట్ హై పర్చేజ్ ఇన్స్టాల్మెంట్ సిస్టంలో సపోజ్ ఒక 2 ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకోండి, విత్ పెనాల్టీస్ మే కలెక్ట్ విత్ రిమైనింగ్ అమౌంట్. అది వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఇచ్చేస్తాడు. అదే హై పర్చేజ్ సిస్టంలో ఎలా ఉంటుందంటే అప్పటిదాకా కట్టిన డబ్బులు వాడు మీకు అద్దెకిచ్చిన అద్దె వస్తువులు కార్యక్రమం కింద పెట్టుకుంటాడు. అది డేంజరస్. ఇప్పుడు మీరు 20 ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి, 18 ఇన్స్టాల్మెంట్స్ కట్టారు, ఇంకో 2 ఇన్స్టాల్మెంట్స్ డిఫాల్ట్ ఉన్నారు. అది ఇన్స్టాల్మెంట్ సిస్టంలో అయితే ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కడితే కాకపోతే వాడు ఏదైనా పెనాల్టీ వేస్తాడు లేటు కట్టుకున్న వల్ల. వాడు మీకు మీ వస్తువుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కాబట్టి ఇచ్చేస్తాడు. హై పర్చేజ్ సిస్టంలో మీరు ఇప్పుడు దాకా కట్టింది అద్దె కింద జమ వేసుకున్నాను, ఇంకా మీకు ఆడ వస్తువు ఇవ్వడం ఇలా. అప్పుడు దాకా కట్టి కూడా మనం ఉట్టి చేతులతో వెనక రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధమైన అంటే అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడే మనం ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. హై పర్చేజ్ అగ్రిమెంటా ఇన్స్టాల్మెంట్ సిస్టమ్. ఇన్స్టాల్మెంట్ సిస్టంలో మనం సేఫ్లో ఉంటాం, హై పర్చేజ్ అగ్రిమెంట్లో సేఫ్లో ఉంటాం. అది అందుకని ఏంటంటే మనం సంతకాలు అడగడం పెట్టుకుంటూ పోవడం కాదు. మనకి ఏ అగ్రిమెంట్ అనేది మనం చూడగలగాలి, అప్పుడు మాత్రమే అది మనకు సాధ్యం అవుతుంది. కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఆ సిస్టమ్ అట్లా ఉన్నా కూడా దాదాపు ఎవరు కూడా ఆ మొండితనం చేయరు. నీకు ఇచ్చేసి ప్రయత్నం చేస్తారు. అలా మొండితనం చేయాలంటే ఇక చాలా ఆస్తులు సీజ్ అయిపోతాయి. కష్టం. బ్యాంక్ ఓసీసీఆర్ ఓడి అకౌంట్. ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్, ఓడి అకౌంట్ అంటే ఓవర్ డ్రాఫ్ట్.
అంటే ద కస్టమర్ విల్ బి అలౌడ్ విత్డ్రా మనీ మోర్ దాన్ హిజ్ డిపాజిట్. అంటే అతను డిపాజిట్ జీరోలో ఉన్నా ఒక లిమిటేషన్ శాంక్షన్ చేస్తాడు, 10 లక్షల రూపాయల వరకు నీకు లోన్ ఇస్తున్నావు అంటే ఆ లిమిటేషన్ మీకు పైన లిమిటేషన్ అని రాస్తాడు 10 లక్షలు. ఈ 10 లక్షల లోపు వరకు మీరు ఎప్పుడైనా మీరు ఎవరికైనా చెక్కులు ఇవ్వచ్చు, మీ అంతా మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఇదంతా ఉంటుంది. అంటే మళ్ళీ మీరు దాన్నే మీరు కరెంట్ అకౌంట్ కింద వాడుకుంటారు, అదే ఓడి అకౌంట్ అదే, దాంట్లో మీరు డబ్బులు వేస్తూ ఉంటారు. ఇవాళ 10 లక్షలు వాడుకున్నారు, తర్వాత 15 రోజుల తర్వాత 2 లక్షలు వేసారు దాంట్లో. అంటే ఈ 15 రోజులు ఈ 10 లక్షల మీద వడ్డీ పడుతుంది, 15 రోజుల తర్వాత 8 లక్షల మీద వడ్డీ. అంటే ద అమౌంట్ విచ్ వాజ్ కన్జ్యూమ్డ్ బై యూ, అంతే తప్ప మొత్తానికి కంటిన్యూస్గా లోను పడదు. దాని ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. దీనికి కూడా కొలిటరల్ సెక్యూరిటీస్ అడుగుతారు, అడిషనల్ సెక్యూరిటీ విల్ బి దేర్. ఒక్క ఫస్ట్ అన్సెక్యూర్డ్ లోన్కి మాత్రమే ఏ విధమైన సెక్యూరిటీ ఆఫర్ చేయక్కర్లేదు. సెక్యూర్డ్ లోన్స్కి బ్యాంక్ లోన్స్కి ఖచ్చితంగా కొలిటరల్ సెక్యూరిటీస్ అడిగి తీసుకుంటున్నారా. అది తర్వాత ఏంటిది దేనికైనా ఉంటాయి. అంటే సెక్యూరిటీ ఇస్తాడు కదా. ఇప్పుడు నేను కూడా ఓడి తీసుకుంటాను, అది నాకేమైనా ఎఫ్డిఆర్ ఉంది, ఆ ఎఫ్డిఆర్ ఇచ్చేస్తా వాడికి, లోన్ ఇస్తాడు దాని మీద 90% లోన్ ఇస్తాడు. అదేం లేదు, చెప్తాను. అంటే ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్, అంటే ద బిజినెస్ యూనిట్ కెన్ విత్డ్రా మనీ మోర్ దాన్ ఈజ్ డిపాజిట్. జీరో ఉన్నా కూడా విత్ ఇన్ దట్ లిమిటేషన్ యూ కెన్ అవైల్ ఇట్. ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇది కూడా మీన్స్ ది సేమ్ రెండు. అంటే ఇది ఎలా ఉండేదంటే ఒకప్పుడు మా రోజుల్లో బ్యాంకులు తక్కువ, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కొన్ని ఉండి బ్యాంకులు. ఇవాళ ప్రతి సందుకి 3-5 బ్యాంకులు ఉన్నాయి. నేషనల్ బ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అదే ఉన్నారా. అయితే కాంపిటీషన్ పెరిగిపోయింది ఇప్పుడు. అప్పుడు ఏముండేదంటే మీకు ఏదైనా లోన్ కావాలనుకోండి, ఓసీసీ లోను ఎక్కడైతే స్టాక్స్ ఉంటాయో అక్కడే లోన్ ఇస్తారు. స్టాక్స్ ఎక్కడ ఉంటాయమ్మా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్టాక్స్ ఉంటాయి, ఒక కాంట్రాక్టర్ దగ్గర స్టాక్స్ మిగులుతాయి, తర్వాత ఒక ట్రేడర్ దగ్గర ఉంటాయి. వాడు ముగ్గురు దగ్గర స్టాక్స్ ఉంటుంది, మిగతా ఏ బిజినెస్లో స్టాక్స్ ఉండవు. కాబట్టి ఆ స్టాక్స్ మీదనే లోన్ ఇస్తారు. అయితే ఇది ఏమవుతుందంటే అంతకుముందు మీకు లోన్లు ఎక్కువగా దీని మీదనే వచ్చాయి. అంటే మీకు లోన్ కావాలనుకోండి, మీరు గోడౌన్లో లేదా సెపరేట్ గోడౌన్ కానీ గోడౌన్లో కాస్త భాగం కానీ బ్యాంకర్కి ఇవ్వాలి. ఈ స్టాక్స్ అన్ని దేని మీద అయితే లోన్ కావాలో ఆ స్టాక్స్ అన్ని దాంట్లో పెట్టాలి. పెడితే బ్యాంకర్ వచ్చి వెరిఫై చేసుకుని ఇన్వాయిస్ చూసుకుని దాని మీద 70% లోన్ ఇస్తాడు. 1 lakh స్టాక్స్ పెడితే 70,000 రూపాయలు నీకు లోన్ ఇస్తాడు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ మీరు స్టాక్స్ అమ్ముకోవాలంటే వాడు తాళం వేసుకు వెళ్ళిపోతాడు. మనకి లాకర్ ఉంటేనేమో 2 కీస్ ఉంటాయి, ఒక కీ వాడి దగ్గర, ఒక కీ మన దగ్గర. ఇద్దరు ఓపెన్ చేస్తే కానీ అది ఓపెన్ కాదు. ఇది అట్లా కాదు, బ్యాంకర్ దగ్గరే కీ ఉంటుంది, మీ దగ్గర ఉండదు. కాబట్టి ఏంటంటే రేపొద్దున మళ్ళీ మనకు స్టాక్స్ కావాలన్నా, మళ్ళీ కొత్తగా స్టాక్స్ పెట్టి లోన్ తీసుకోవాలన్నా బ్యాంకర్ హ్యాస్ టు కమ్, హ్యాస్ టు ఓపెన్ ది గోడౌన్, హ్యాస్ టు రిలీజ్ ది స్టాక్స్. ఇంత సతంగా ఉండేది. అప్పుడు ఏంటంటే మండల హెడ్ క్వార్టర్స్లో మాత్రమే బ్యాంకులు ఉండి, విలేజెస్లో బ్యాంకులు ఉండి ప్రశ్న లేదు. మండల హెడ్ క్వార్టర్కి పోవాలి, డబ్బులు కట్టాలి. కడితే వాడు బ్యాంక్ అవర్స్ అయిన తర్వాత వస్తాడు. అప్పుడు 2:30 వరకే బ్యాంకింగ్ ఉండేది. సాటర్డే అయితే 12 o'clock వరకే బ్యాంక్ ఉండేది. వాడు అక్కడి నుంచి ఏ కార్డును మోటార్ సైకిల్ మీద తీసుకురావాలి, వాడితో ఓపెన్ చేయించుకోవాలి, మనకు కావాల్సిన స్టాక్స్ బయటకు తీసుకోవాలి. అప్పుడు తాళం వేసిపోతాడు. అంటే ఇంత సతంగా ఉండేది. మధ్యలో ఏదైనా ఇప్పుడు సండే వచ్చి దాని తర్వాత మళ్ళీ ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, అంటే సండే మనం షాప్లో సరుకులు అమ్మలేము, మండే కూడా అమ్మలేము. ఈ పరిస్థితి ఉండేది. అందుకని ఏంటంటే నెమ్మదిగా కాంపిటీషన్ ఎప్పుడైతే పెరిగిందో అది తీసేసారు, లిఫ్ట్ చేసి దాన్ని లాకర్కి లోన్ అనేవారు. ఇప్పుడు ఓపెన్ క్యాష్ క్రెడిట్ అంటే మీరు ఎక్కడైనా స్టాక్స్ పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, లోన్ ఇస్తున్నాం మేము. యూ నీడ్ నాట్ గివ్ డీటెయిల్స్ టు శాంక్షన్ ది లోన్. కానీ ఎవ్రీ మంత్ మీ దగ్గర ఏం స్టాక్స్ ఉన్నాయో మాకు చెప్పాలి లిస్టు. అది ఏ స్టాక్స్ అయినా కావచ్చు, మా దగ్గర ఆ లిస్టు చెప్తే మీరు 70% అబోవ్ కనుక ఉంటే, మీకు ఎక్కువ తక్కువలు ఉంటే మీరు లోన్ కట్టాలి, లేకపోతే అక్కర్లేదు. ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్. మీరు ఎక్కడైనా స్టాక్స్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, మాకు ఇంటిమేట్ చేయక్కర్లేదు, మీరు లోన్ అవైల్ చేసుకోండి. అంటే ఓడీకి ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఓడి అండ్ ఓసీసీ అకౌంట్ మనకి మెయింటైన్ అవుతుంది. తర్వాత
కరెంట్ లయబిలిటీస్ అంటే రొటేటబుల్ ఆబ్లిగేషన్స్ విత్ ఇన్ ఎన్ ఇయర్. ఒక సంవత్సరం లోపు మనకి డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ లోపు కనుక ఏదైనా ఆబ్లిగేషన్స్ ఏముంటాయి? మా ఆబ్లిగేషన్స్ ఈ నెలలో పనిచేసినోడికి శాలరీ ఇవ్వాలి, నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఫిబ్రవరి శాలరీ మార్చిలో ఇస్తాం, మార్చ్ శాలరీ ఏప్రిల్ ఇస్తాం. ఏప్రిల్ ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్, అంతే కదా. 31 మార్చ్కి అయిపోద్ది. అట్లనే మనకి అప్పుడు నేను ఆడిటర్ని ఉన్నాను, నా ఫీజు ఇప్పుడు ఇవ్వచ్చు, లేకపోతే తర్వాత 2-3 నెలల తర్వాత ఇవ్వచ్చు. అట్లనే సప్లయర్ ఉంటాడు, సప్లయర్ కూడా 15 రోజులు 20 రోజులు టైం పెట్టో 4 రోజులు టైం పెట్టి ఇస్తారు. ఈ నెలలో సప్లై చేశాడు, కొన్ని డబ్బులు ఇచ్చాము, మిగతా డబ్బులు ఇవ్వాలి. అంటే ఇవన్నీ రొటేటబుల్ ఆబ్లిగేషన్స్. అంటే విత్ ఇన్ ఇయర్ అంటే 12 months లోపు తిరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు దాని వాల్యూ చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. కానీ వితౌట్ కరెంట్ లయబిలిటీస్ దెర్ ఇస్ నో బిజినెస్. ఎందుకంటే కేవలం డబ్బులు ఉన్నంత మాత్రాన మనం లెవెల్ దాటి వ్యాపారం చేయలేము. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఏం చేస్తాడు, ఏదన్నా సరుకులు అరువు తెచ్చుకోవాలంటే బిగినింగ్లో మన ఇద్దరికి కొత్త కాబట్టి మీరు డబ్బులు పట్టుకొచ్చే నా దగ్గర రావాలి, నేను మీకు సరుకులు ఇవ్వాలి. అక్కడి నుంచి నెమ్మదిగా ఏం చేస్తాడు, అన్న ఒక 25,000 తగ్గిందన్న, నేను 1 వారం రోజుల్లో పంపిస్తా, ఇదిగో ఈ 75,000 ఇస్తాను అంటే పర్వాలేదు, ఎందుకంటే ప్రాంప్ట్గా ఉన్నాడు కదా ఈయన అనుకుని ఇస్తాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఎలా అయిపోద్దంటే అక్కడికి ఫోన్ చేస్తే సరుకులు పంపిస్తాడు, డబ్బులు తర్వాతనే ఇస్తాడు. అంటే 0 డబ్బులతోటి మనం ఎన్ని కోట్ల వ్యాపారం అయినా చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్రెడిట్ వర్తీనెస్ ఆఫ్ ది డీలర్. అంటే మీకు వెనక మీ దగ్గర ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. సో ఆ విధంగా అంటే ఒక క్రెడిట్ వర్తీనెస్ని కనుక మనం నిరూపించుకోగలిగితే బజార్లో మీరు సింగిల్ రూపాయి మీ దగ్గర పెట్టుకోకుండా యూ కెన్ డూ బిజినెస్. అది పోగొట్టుకున్న రోజున ఏమవుతుంది. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే రావాల్సిన డబ్బులు రాకపోయినా ఇవ్వాల్సిన వాడికి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అప్పు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ నిజమైన వ్యాపారం ఏంటంటే ఇవ్వాల్సినవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుని వాడికి డబ్బులు ఇప్పుడు ఇస్తే మన టైం ప్రకారం ఇస్తేనే రేపొద్దున సప్లైస్ ఇస్తాడని మనం ఎంతైతే టెన్షన్ తోటి ఉంటామో అట్లనే వస్తువులు కూడా చేయగలిగిన వాడే వ్యాపారస్తుడు అవుతాడు, లేకపోతే వ్యాపారస్తుడు కాడు. ఎందుకంటే ఎక్కడ మొహమాటం పడకూడదు. ఇక్కడ నా చుట్టం, ఇది నా తమ్ముడు అన్నయ్య అని పెట్టుకుంటే వ్యాపారం కాదు. మొహమాటం అంటే ఒక రకమైన వీడు అసలు డబ్బులు కాడ అసలు వదిలిపెట్టి రకమని బ్లేమ్ అయినా పర్వాలేదు, కానీ వీడు సేఫ్గా ఉండాలంటే మాత్రం ఆ పని చేయాలి. కాబట్టి ఏంటంటే మనం రేపు వద్దున ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు క్రెడిటార్స్ని మనం నిశ్చితంగా పరిశీలించగలగాలి. దీన్ని బ్యాంక్ కూడా ఏజింగ్ రిపోర్ట్స్ అడుగుతాడు. ఎలా అంటే 15 రోజులు లోపించిన బాకీలన్నీ, 30 రోజులు లోపించిన బాకీలన్నీ, 60 రోజులు లోపించిన బాకీలన్నీ, లాంగ్ స్టాండింగ్ ఎన్ని ఉన్నాయి, లాంగ్ స్టాండింగ్ ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ దగ్గర నుంచి డబ్బులు రావట్లా, మరి ఈ దగ్గర నుంచి డబ్బులు రాకపోతే వదిలేసామా, మరి ఏమైనా ప్రయత్నం చేసామా? అందుకని ఏంటంటే టెలిఫోన్ వచ్చిందని టెలిఫోన్ చేయడం కాదు, ఒక పేపర్ మీద పెట్టగలగాలి. మీరు టెలిఫోన్ మాట్లాడండి, ఒక మెసేజ్ కూడా పెట్టండి, పెట్టిపోతే మెసేజ్ వెళ్ళిపోదు కదా, వాడు డిలీట్ చేయొచ్చు, మన దగ్గర ఉంటుంది కదా. రేపు పొద్దున కోర్టులో కూడా ఇది ఆధారం, నేను నా ప్రయత్నాలు నేను చేశాను, డబ్బులు రాలేదు, అంతే తప్ప మీకు ఇదేం కాదు. సో ద కరస్పాండెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది క్యాండిడేట్. ఓకే, తర్వాత ఇంకా ఏమంటారు? అయితే దేర్ ఆర్ 4 subdivisions in this: duties and taxes, provisions, sundry creditors, and again current liabilities. అంటే కరెంట్ లయబిలిటీస్ ప్రైమరీ హెడ్లో ఇంకో కరెంట్ లయబిలిటీస్ సబ్ హెడ్ ఉంటుంది. దాన్ని మీరు కావాలంటే కూడా యూ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ as you can create another group that is charges payable or outstanding payments అని కూడా మీరు పెట్టుకోవచ్చు, అవసరం అనుకుంటేనే, లేకపోతే దాని జోలికి వెళ్ళొద్దు మీరు. అన్నారా? దట్ ఈస్ మీకు సిస్టంలో ఆప్షన్ ఉంటుంది, మీరు ఏదైనా పేరు మార్చుకోవచ్చు, లేదా కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ విల్ బి గివెన్ టు యూ టు ది క్యాండిడేట్. అయితే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, దీంట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏంటంటే గవర్నమెంటు అటు జిఎస్టీ విషయంలో కానీ ఇటు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ ఒక బాధ్యతను పెడతాయి. ఎట్లాంటి బాధ్యత అంటే ఇప్పుడు జిఎస్టీ విషయంలో యు ఆర్ సెల్లింగ్ గూడ్స్ టు హిమ్, మీ డబ్బులు 100 రూపాయలు, ట్యాక్స్ 18 రూపాయలు. మీ డ్యూటీ ఏంటంటే 18 రూపాయలతో పాటు మీ డబ్బులు వసూలు చేసుకోవాలి. అంటే 100 రూపాయలు కాకుండా 118 రూపాయలు మీరు వసూలు చేసుకోవాలి. వసూలు చేసి
నెక్స్ట్ మంత్లో ఈ 18 రూపాయలు గవర్నమెంట్కి చెల్లించాలి. ఇఫ్ నాట్ కలెక్టెడ్ అండ్ పెయిడ్ యూ విల్ బి పెనలైజ్డ్. మీకు పెనాల్టీ చేస్తారు. పోనీ ఈ బాధ్యత నెరవేరుస్తున్నందుకు మీకు ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారంటే ఎవరు? మీరు కనుక తప్పు చేస్తే పెనాల్టీస్ విల్ బి లెవీడ్ అని. అట్లనే మీకు ఇన్కమ్ ట్యాక్స్లో టీడీఎస్ అండ్ టీసీఎస్ ఆప్షన్స్ అదే. టీడీఎస్ అనే పదం మీరు వినుంటారు కదా. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ టీడీఎస్? ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అని చెప్పేసారు అబ్రివేషన్. వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ టీడీఎస్? టీడీఎస్ చేయడానికి సోర్స్ ఏంటి, ఆధారం ఏంటి చెప్పండి. చెప్పండి పర్వాలేదు. ఇన్కమ్ అంటే ఎట్లా? ఎవరికి ఇన్కము? ఎవరికి ఇన్కమ్? ఇప్పుడు నేను నీ దగ్గర పని చేశానమ్మా. యాజ్ ఏ కన్సల్టెంట్ ఐ వర్క్ విత్ యూ అంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, అంతే కదా. మరి డబ్బులు ఇస్తే నాకు అది ఇన్కమ్, మీకు ఎక్స్పెండిచర్, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారా మీరు? ఎవరికి ఇన్కమ్? నా ఇన్కంలోంచి తగ్గిస్తారా మీరు, లేకపోతే మీ ఇన్కంలోంచి తగ్గించుకుంటారా? నా ఇన్కంలోంచి మీరు తగ్గిస్తారు. ఏంటంటే నన్ను అనుమానించా. ఇప్పుడు నేనే కదా ట్యాక్స్ కట్టాల్సింది. ఐ ఆమ్ at liability to pay tax to the government on my income, అంతే కదా. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఆన్ ఇన్కమ్, మీ ఆదాయం మీద డబ్బులు కట్టాలని అర్థం. అంటే నేను కట్టాల్సిన ట్యాక్స్ మీరు వసూలు చేస్తారా? అంతే కదా నా అర్థం. అంటే నన్ను అనుమానించినట్ట. అంటే మోడీ గారికి నేనంటే ఇష్టం లేదా? మీ మీద ఉన్నంత నమ్మకం ఏంటి, నా మీద ఉన్నంత డౌట్ ఏంటి మీకు? ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూర్ అడుగుతారు. వాట్ ఈస్ ద నీడ్ టు ఫర్ టీడీఎస్ అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? రియల్ నేను జోక్ కాదు ఇది. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ టీడీఎస్ అంటాడు. ఎందుకు టీడీఎస్ కట్ చేయాలంటాడు. పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ టీడీఎస్ అని కూడా అడిగారు ఇంతకుముందు, మీరు సమాధానం చెప్పలేదు. టీడీఎస్కి సోర్స్ ఏంటంటే, టీడీఎస్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే టీడీఎస్ ఎట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్. నాకు మీరు ఎప్పుడైతే డబ్బులు చెల్లిస్తున్నారో, సపోజ్ నాకు యు ఆర్ పేయింగ్ 10,000 రూపీస్, దాంట్లో 1,000 రూపీస్ మీరు కట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? వైల్ పేయింగ్ అమౌంట్. అంటే నాకు డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే మీరు తగ్గించి ఇస్తారు, అంతేగాని ముందు మీరు డబ్బులు కట్టేయరు. ముందు నాకు డబ్బులు ఇచ్చినప్పుడే తగ్గిస్తారు. అంటే ఇక్కడ మనం బ్లైండ్గా ఏం రాయొచ్చు? పేమెంట్ ఇస్ ద సోర్స్ ఫర్ టీడీఎస్ అంటే కరెక్టేనా? అంటే పేమెంట్ చేసినప్పుడు మాత్రమే టీడీఎస్ వస్తుందంటే రైటేనా? కరెక్టే కదా. అంటే పేమెంట్ ఇస్ ద సోర్స్ ఫర్ టీడీఎస్. ఇప్పుడు అంటే ఏ పేమెంట్ ఇది? మనం గూడ్స్ కొంటే పేమెంటా, లేదా సర్వీస్కి పేమెంటా? సర్వీస్కి మాత్రమే టీడీఎస్. ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ ఓన్లీ ఫర్ సర్వీసెస్, నాట్ ఫర్ ది పర్చేసెస్. ఉన్నారా? సో సర్వీస్ చేసినప్పుడు అంటే ఒక కాంట్రాక్టర్ కానీ, లేదా నాబోటి కన్సల్టెంట్కి కానీ, లేకపోతే ఒక శాలరీడ్ ఎంప్లాయీకి కానీ, ఒక బ్రోకర్ కానీ, ఇవన్నీ వాటికి కమిషన్ కానీ, ఇవన్నీ కూడా పేమెంట్ చేసినప్పుడు కట్ చేసుకుని ఇవ్వాలి. అది టీడీఎస్ అంటే. టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అయితే దీంట్లో మీకు ఏమున్నాయి? దాంట్లో ఐటమ్స్ ఉన్నాయా? అంటే కాంట్రాక్ట్ బిల్ పే చేసేటప్పుడు కట్ చేసుకుంటారు, సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు, టెక్నికల్ సర్వీస్ కానివ్వండి, నా ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ తీసుకున్నప్పుడు డబ్బులు కట్ చేసుకుంటారు. అయితే మరి ఇది ట్యాక్స్ అంటారా కాదంటారా చెప్పండి? ఈజ్ ఇట్ ఏ ట్యాక్సా? టీడీఎస్ అనేది ట్యాక్సా? మరి ఏంటి ట్యాక్స్ కాబట్టి? ఇప్పుడు మీరు నాకు 10,000 ఇవ్వాలమ్మా. వైల్ పేయింగ్ 10,000 రూపీస్ టు మీ, అంటే దానికి ఒక టేబుల్ ఉంటుంది. 1%, 2%, 10% అకార్డింగ్ టు ది టేబుల్ కట్. అందరికీ ఒకటి యూనిఫామ్ ఉండదు రేటు. ఇప్పుడు మనకి కౌన్ బనేగా కరోడ్పతి, లేకపోతే ఫోన్ కొట్టు, చీరపట్టు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, లేదా వస్తువు ఇచ్చినప్పుడు కానీ మన దగ్గర 30% కట్ చేసుకుంటాం. 30%. మీరు లాటరీ ఇవన్నీ కూడా అంతే. లాటరీ డబ్బులు ఇచ్చినప్పుడు కట్టుకుంటారు. అయితే మీకు ఆ డబ్బులు ఎక్కడ అడ్జస్ట్మెంట్ రావాలి? ట్యాక్స్. అది హార్స్ రేసెస్, కార్డ్ గేమ్స్, టీవీ గేమ్స్, ఇవన్నీ కూడా ట్యాక్స్ కింద లెక్క.
గుర్ర పందాల మీద కూడా మీకు డబ్బులు, కోడి పందాల మీద కాదు, కోడి పందాలు ఇల్లీగల్, గుర్ర పందాలు లీగల్ ఉన్నారా. సో అవి కట్ చేసుకుంటారు. కానీ మిగతా అన్నింటికి కూడా ఇది ట్యాక్స్ కింద పరిగణించబడదు. మీరు గవర్నమెంట్ తరఫున తగ్గించుకుని గవర్నమెంట్కి కట్టాలి. ఎవరు తరఫున కట్టాలి? మీరు నా తరఫునే కట్టాలి. నా డబ్బులు కదా. మీరు నాకు పేయింగ్ 10,000 రూపీస్, యూ పెయిడ్ ఓన్లీ 9,000 రూపీస్ అండ్ 1,000 విల్ బి పెయిడ్ టు ది గవర్నమెంట్. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా బరాబర్ కట్టాలి కదా. అందుకని మీ పాన్ అకౌంట్లో కడతారు. మీ పాన్ నెంబర్ ఉంటుంది, ఆ పాన్ అకౌంట్లో కడతారు. సో దట్ ఈస్ నాట్ ఏ ట్యాక్స్. ఈ ఏదైతే డబ్బులు కట్టారో ఈ డబ్బులన్నీ కూడా నేను నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునేటప్పుడు ఇవన్నీ నేను చూపించుకోవచ్చు. ఇవి అక్కడ 10,000 కట్ అయింది, ఇక్కడ 20,000 కట్ అయింది, ఇక్కడ 2,000 కట్ అయింది, మొత్తం నేను కట్టాల్సిన ట్యాక్స్ ఇంత, నా పేరున వసూలు చేసిన డబ్బులు ఇంత, ఎక్కువ అయితేనేమో నాకు రిఫండ్ ఇవ్వమని అడుగుతాను, తక్కువ అయితేనేమో నేను అది పోతే మిగతా డబ్బులు కట్టాలి. సో టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. ఒక్క అక్కడ తప్ప ఏది హార్స్ రేసెస్, కార్డ్ గేమ్స్, టీవీ గేమ్స్ వీటికి తప్ప మిగతా ఏది కూడా ట్యాక్స్ కింద పరిగణించబడదు. అది గుర్తుపెట్టుకున్నారా. టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. అటువంటిప్పుడు మరి టీడీఎస్ ఎందుకు గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు, నా దగ్గర నుంచి ఎందుకు బలవంతంగా వసూలు చేసినట్టు? ఇప్పుడు నాకు రిఫండ్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నారా. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ చేశాను నేను. దాని మీద 8% లాభం అన్నాను నేను. అంటే 40 లక్షల మీద 8% ఎంత అవుతుందమ్మా? 4,32 అంటే 3,20,000 రూపాయల ఆదాయం వస్తున్నాను. 3,20,000 ఆదాయం అయినప్పుడు మీకు ఎంత ట్యాక్స్ పడుతుందంటే 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. 2,50,000 దాటి మీకు 5 లక్షల రూపాయల వరకు 5% ట్యాక్స్ పడుతుంది. అంటే ఇక్కడ ఎంత అదనంగా మీకు ఇన్కమ్ ఉంది? 70,000 ఇన్కమ్ ఉంది. 70,000 మీద 7,5 35, 3,500 రూపాయల ట్యాక్స్ మీరు కట్టాలి. కానీ మీరు 40 లక్షలు టర్న్ ఓవర్ చేసినప్పుడు మీకు 2% చొప్పున కట్ చేసుకున్నాడు అనుకోండి, కాంట్రాక్ట్ అనుకున్నాం. 2% అంటే ఎంత అయిందమ్మా? 8,000 రూపాయలు. అంటే మీ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు 8,000, మీరు కట్టాల్సిన డబ్బులు 3,500. అంతేనా? 3,500. 3,500 8,000 నుంచి అంటే మీరే అదనంగా కట్టున్నారు, గవర్నమెంటే మీకు బాకీ. అంటే 8,000 నుంచి 3,500 నుంచి ఎంత వస్తుందమ్మా? 4,500 రూపాయలు మీకు వడ్డీతో పాటు తిరిగి వాపసు వస్తుంది. మరి వడ్డీలతో పాటు ఒక్కో సందర్భంలో ఈయన ఏమైనా సేవింగ్ చేశాడు అనుకోండి, 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. మీరు సేవింగ్ కూడా పిల్లల చదువులు కానీ సేవింగ్ కానీ ఏమండి ఇవన్నిటిలో మీకు 1,50,000 దాకా పరిమితం ఉంది. అంటే 2,50,000 నుండి 1,50,000 అంటే 4 లక్షల రూపాయల వరకు మీకు సింగిల్ ఎంపీ ట్యాక్స్ రావట్లేదు. మీకు 4 లక్షల ఇన్కమ్ ఉన్నా కూడా రావట్లేదు. అంటే 4 లక్షలు మైనస్ 1,50,000 అంటే 2,50,000. 2,50,000కి ట్యాక్స్ లేదు. అంటే మీ దగ్గర వసూలు చేసిందంతా 8,000. మీరు ట్యాక్స్ కట్టాల్సిందా? 0. అంతే కదా. అప్పుడు మీకు ఏం చేస్తారు? 8,000 రూపాయలు మీకు ఇవ్వాల్సిందే కదా గవర్నమెంట్. 8,000 రూపాయలు మళ్ళీ మీకు చెక్ రూపంలో మీకు పంపించేస్తాడు. దెన్ వేర్ ఈస్ ద నీడ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ టు గివ్ రిఫండ్? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఇంటర్వ్యూలో రేపు పొద్దున్న అడిగితే మీ డబ్బులు మీకు ఇచ్చినప్పుడు ఎందుకు ఈ గోలంతా? ఎందుకు? ట్రాన్సాక్షన్ జరిగితే ఏమైతుంది? సో ఎందుకు కలెక్ట్ చేస్తారు చెప్పండి? వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ టీడీఎస్? అంటే అతను కట్టాల్సిన ట్యాక్స్ యాక్సెస్ కాకుండా మీకు ఎందుకండి? వాడు కడతాడు, వాడిని ఎందుకు నమ్మద్దు? మీరు ఎందుకు వసూలు చేయాలి? నేను అడిగేది అదే కదా. వాట్ ఈస్ ద నీడ్ టు డిడక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ హిస్ ఇన్కమ్? ఎందుకు అనుమానిస్తున్నారంటే మీరు కాదంటున్నారు. మీరు కాదన్నారంటే మీరు సమాధానం చెప్పట్లేదు కాబట్టి కాదన్నారని అనుకుంటున్నాను నేను. మరి ఎందుకు కలెక్ట్ చేయాలి? ఇది క్వశ్చన్ కాదంటారు. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ క్వశ్చన్? లేకపోతే ఇంటర్వ్యూలు అడిగితే మీరు సమాధానం ఏం చెప్పాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు బిజినెస్ మ్యాన్గా మీకు రోజువారీ డబ్బులు అవసరాలు ఎంత ఉన్నాయో గవర్నమెంట్ కూడా అదే అవసరాలు ఉన్నాయి. ఎలా అంటే మీకు గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వాలి, అందరూ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ కట్టే పద్ధతిలో అయితే వాడు కట్టొచ్చు, కట్టకపోవచ్చు, తగ్గించి కట్టించవచ్చు. ఏదైనా సంవత్సరం తర్వాత కదా డబ్బులు వచ్చేది.
అప్పుడు దాకా డబ్బులు రావు. మరి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మెయిన్ ఐటమ్ కలెక్షన్కి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ, వాళ్ళు అంతకుముందు సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ ఉంటే ఇది లేవు కాబట్టి ఇప్పుడు జిఎస్టీ. అయితే ఏంటంటే టు మీట్ ది డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ద కలెక్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్. అందుకని వాడు ఏమంటున్నాడు, అరే బాబు నువ్వు నీ దగ్గర ట్యాక్స్ కట్టించుకోవట్లే, నేను నీ దగ్గర అడ్వాన్స్గా కలెక్ట్ చేసుకుంటున్నాను, నీకు రావాల్సి తీసేసుకోను. చచ్చినట్టు వాడి డబ్బులు అక్కడ ఉన్నాయి కాబట్టి వీడు రిటర్న్ ఫైల్ చేస్తాడు, లేకపోతే రిటర్న్ ఫైల్ చేయడు. ఎందుకు నాకు అవసరం ఏముంది, నాకు డబ్బులు రావు కదా అనుకుని చేయడు. తెలియదు వాడు, మరి ఏం చేస్తాడు రేపు పొద్దున పరిస్థితి అది. సో ఆ జోలికి మీరు అడగలేదు అని అది. అంటే టీడీఎస్ ఈజ్ సో కనెక్టెడ్ టు మీట్ ది డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్. సో కాబట్టి ఏంటంటే ఆప్షన్ ఒకటి పెట్టాడు కాబట్టి మీకు వాపసు వస్తాయి. ఒక కార్డ్ గేమ్ సీట్లలో మాత్రం అది ట్యాక్స్గా తీసేసుకుంటారు, మీరు క్లెయిమ్ చేయడం లేదు. అది కూడా హైయెస్ట్ డిడక్షన్ 30% మీకు తీసుకుంటాడు. మీ కారు రేపు పొద్దున చంద్రనా బ్రదర్స్లో కారు వచ్చినా కూడా వీడియో ముందు కీ ఇస్తాడు మీకు. ఆ వీడియో కెమెరా తీసేస్తే మీ దగ్గర 30% ఉంటుంది. అది కెమెరా లోపల మాత్రం గ్యాప్ తీసుకుంటాడు అది. సో టీసీఎస్ అంటే ఇది డిడక్షన్, అది కలెక్షన్. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఇది ఎప్పుడు అంటే మీరు సపోజ్ టెంబర్ ఉందనుకోండి, టెంబర్ ఎవరు ఆధీనంలో ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది. కలప ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఆక్షన్ పెడతారు. ఆక్షన్ పెట్టినప్పుడు వాళ్ళ రేట్స్తో పాటు ఇది కూడా కలెక్ట్ చేసుకుంటారు, ట్యాక్స్ కూడా కలెక్ట్. అంటే వాడు కట్ చేసుకోవడానికి లేదు కదా, డిడక్షన్ ఛాన్స్ లేదు కదా, కలెక్షన్ ఛాన్స్ ఏముంది, వాడి డబ్బులతో పాటు ఇది కూడా వసూలు చేస్తారు. జస్ట్ లైక్ జిఎస్టీ లాగా వసూలు చేసి గవర్నమెంట్కి కడతారు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టెంబర్ కానీ, గమ్ కానీ, బీడీ లీవ్స్ కానీ, తర్వాత ఐఎంఎఫ్ఎల్ అంటే సారా అనేది విన్నారా, గుడంబ కాదు సారా. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను, అంటే వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్జస్టబుల్ వన్, దిస్ ఈజ్ ఎ ట్యాక్స్. అంటే మనం ఉద్యోగం చేసినట్టయితేనేమో మన దగ్గర నుంచి వసూలు చేసి, మన శాలరీ ఇచ్చిన వసూలు చేసి కడతారు. ఇప్పుడు 15,000 దాకా లిమిటేషన్ వచ్చినట్టుంది. వ్యాపారం చేసినా కూడా మనం కట్టాలి, పార్ట్నరు కట్టాలి, వ్యాపార సంస్థ కట్టాలి. అట్లా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇప్పుడు కంపెనీ పే చేస్తారు. మన శాలరీలో వచ్చే, మన దగ్గర మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మీ శాలరీలో వస్తే శాలరీ ఇచ్చినప్పుడు కట్ చేసుకుంటారు. కట్ చేసుకుని 200, 150, 100 ఉంటుంది కదా నెలకి, అది కట్టేస్తారు గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ రికవర్, ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్జస్టబుల్ వన్, అడ్జస్ట్ కాదు, వసూలు చేయాలి, కట్టాలి. దీంట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఒక ఆప్షన్ ఏముందంటే మీరు మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తారు. వాటి దగ్గర నుంచి వసూలు చేయాలి, గవర్నమెంట్కి కట్టాలి. ఈ వసూలు చేసే సందర్భంలో మీరు ₹1 కూడా మీరు సొంతానికి వాడుకునే పరిస్థితి ఉండకూడదు. మీరు వాడుకోవడానికి వెళ్ళలేదు అంటే వాడుకుంటాం, నెలలో వెళ్ళి ఒక నెల రోజులు టైం ఉంటుంది కదా, 1వ తారీఖు వసూలు చేసింది నెక్స్ట్ మంత్ కడతాం, అప్పుడు దాకా దానికి ఏం ఆక్షేపం లేదు. అట్లని మీరు ₹1 కూడా కలిపి కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా జస్ట్ ఒక యజమాని అదే వాళ్ళు ఇక్కడ వెళ్ళి 10,000 వసూలు చేసుకురమ్మంటాడు. 10,000 వసూలు చేసి యజమానికి ఇవ్వాల్సిందే, కానీ సార్ నేను ₹1,000 వాడుకున్నానంటే కాదు కదా, విత్ ది పర్మిషన్ మీరు ₹1,000 వాడుకోవచ్చు. అట్లని వాడు 10,000 ఇమ్మంటే సార్ వాడు 9,500 ఇచ్చాడు సార్ అని 10,000 తెమ్మన్నారు కదా, 500 కలపాల్సిన అవసరం ఉంటుందా? రెండు లేవు. కాబట్టి యూ డిడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ ఫర్ ది కలెక్షన్ అండ్ యూ షుడ్ నాట్ కన్జ్యూమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది కలెక్షన్. వాడుకోవడానికి వెళ్ళలేదు, కలపాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఉన్న నిబంధన. అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎంప్లాయర్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే అదే అర్థం. అంటే డ్యూటీ అన్నా కూడా ఇంకొక అర్థం ట్యాక్స్ అని అర్థం. డ్యూటీ అంటే కూడా నేను మీకు అర్థవంతంగా ఉండడం కోసం డ్యూటీకి వేరే అర్థం చెప్తున్నాను. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే మనం ఉద్యోగం చేసే ఎంప్లాయర్ కాదు, మీకు కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా అతను ఎంప్లాయర్ అని పిలుస్తాం. టెర్మినాలజీ అది మనం, అతను ఎంప్లాయర్గానే భావించాలి. కాంట్రాక్ట్ ఇచ్చినోడు కూడా ఆ డిపార్ట్మెంట్ని ఎంప్లాయర్ అంటాం. సో ఎంప్లాయర్ డ్యూటీ అది, కలెక్ట్ అంటే రెమెడీ. ఇంకా సార్ ఇదే అమౌంట్ యాక్చువల్లీ మా సిస్టర్కి 23,000 శాలరీ ఉంటుంది. ఎంత? 23,000. లాస్ట్ మంత్ ఏమో 200 కట్ చేశారు ప్రొఫెషనల్ సార్, 350 కట్ చేశారు. డిఫరెన్స్ ఎందుకు వస్తుంది సార్? ఉండదు. అంటే ఎలా క్యాల్కులేట్ చేయాలి అది? దానికి స్లాబ్లు ఉన్నాయండి. చెప్పండి ఇంకేమున్నాయి తర్వాత? ప్రొవిజన్స్ అంటే ఎస్టిమేషన్స్ అండి. అంటే
మీకు ఇప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూసాం. ఏంటి దాంట్లో మిగులుబాటు డబ్బుల్లోంచి కొంత మనం దాస్తాం. దీంట్లో ప్రావిజన్స్ అంటే మీకు ఎస్టిమేషన్స్, అంటే ఇప్పుడు ఖర్చు పెట్టిందే కాకుండా ఖర్చు పెట్టాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా పరిగణలోకి తీసుకుంటే మాత్రమే నిజమైన ప్రాఫిట్ మీరు చూడగలుగుతారు. ఇప్పుడు డిప్రిసియేషన్ ఉందండి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఇలాంటి సంస్థ ఉంది. చాలా పెద్ద స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ మిషనరీ ఉందో తెలియదు, ఏ మిషనరీ అమ్మేశారో తెలియదు, కొత్త మిషనరీ కొన్నదో తెలియదు, ఇవన్నీ తెలియదు. అట్లనే మనకు రావాల్సిన బాకీల్లో కొన్ని మురిగి బాకీలు కూడా ఉండవచ్చు. మనకు అది తెలియదు. ఇప్పుడు 10 మందిలో 4 ఇర్రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన మాట ఎప్పుడు అంటే మార్కెట్లో కూడా ఏంటంటే వాళ్ళు దివాలా తీసినట్టున్నారు అంటారు మార్కెట్లో. వాళ్ళ డౌటు, ఆ డౌట్ కూడా ఇప్పుడే మనం ఎక్స్ప్రెస్ చేసి ఎక్స్పెండిచర్గా మనం బుక్ చేసుకోగలిగితే నిజంగా ములిగింది అనుకోండి, ఆల్రెడీ బుక్ చేసేసింది కాబట్టి దిగులేదు. నిజంగా ఉన్న పెట్టుకుంటే రేపొద్దున వాడు ములిగితే ఉన్న రిజల్ట్ మారిపోతుంది. అందుకని ఏంటంటే ప్రావిజన్స్ ఆర్ నథింగ్ బట్ ఎస్టిమేషన్స్. ఆ ఎస్టిమేషన్స్ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎస్టిమేషన్స్ ఏమన్నా చూడండి దాంట్లో. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఖచ్చితంగా టెక్స్ట్ ఏది రాశారో అది ఖచ్చితంగా చదవాలి. మీరు ఉన్నారా? ఎస్టిమేషన్స్ ఏమి రాశాను? ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్. ఏంటంటే లాస్ట్ ఇయర్ 10 కోట్ల టర్న్ ఓవర్ అయింది, నేను ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. ఈ సంవత్సరం 15 కోట్ల టర్న్ ఓవర్ అయింది. కానీ నాకు మార్చి 31 నాడే నా లాభ నష్టాలు తెలిసే పరిస్థితి నాకు ఉండదు. ఎందుకంటే చాలా చేయాల్సిన వర్క్ పెండింగ్ ఉంది, అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, చాలా చేయాలి. సో ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్ అంటే ప్రోరేటా ప్రకారం 1,50,000 కట్టాల్సిన పరిస్థితి ఉందని ఎస్టిమేషన్ వేసేస్తాను. కానీ రేపొద్దున లెక్కలు ఫైనలైజ్ అయిన తర్వాత అది 1,50,000 అవ్వచ్చు, 1,00,000 లోపు కూడా కావచ్చు, డిపెండ్స్. అందుకని ఏంటంటే ఎస్టిమేషన్ ఫిగర్ కూడా పడేస్తా. తర్వాత డిప్రిసియేషన్ ఎంత ఇప్పుడు చెప్పింది, ఆల్ అదర్ ఇంక ఏ విధమైన ఎస్టిమేషన్స్ ఉన్నా కూడా బిజినెస్లో రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే మనకి మొండి పద్దులు, రాని పద్దులు కాదు, మొండి పద్దులు. ఈ మొండి పద్దులు కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే రేపొద్దున మనం కరెక్ట్ రిజల్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడగలుగుతాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మనకి ఈ నెలలో రిటైర్ అయిపోతున్నాడు వాడు, ఇప్పుడు దాకా మన కంపెనీకి సేవ చేశాడు, మనం ఒక క్వార్టర్ ఫ్రీగా ఇచ్చాము, లేకపోతే కన్సెషనల్ రేట్లో ఇచ్చాము, సరే పోనీలు ఇంకెంతకాలం ఉంటాడు వాడు, ఉండని మా ఫ్యామిలీతో వాడిని వికెట్ చేయొద్దని చెప్తాం. లేకపోతే వాడికి ఏదన్నా మన కంపెనీ కూడా లాభాలను నడుస్తుంది, వాడు వెళ్ళిపోతున్నాడు కదా, వాడికి ఈ విధమైన బెనిఫిట్ ఇచ్చి పంపిద్దాం. లేదా ఫ్రీ స్కూలింగ్, ఇప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీస్ కూడా ఉంటాయి, సరే పిల్లలకి చదువుకొని అనుకుంటారు, అలా బెనిఫిట్స్ని గ్రాంట్ చేసి కంపెనీస్లో జరుగుతాయి, గ్రాంట్ చేసి అది కూడా ప్రావిజన్లో పెట్టేస్తారు. అట్లా తర్వాత సన్రీ క్రెడిటార్స్ అంటే సన్రీ అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై దట్? సన్రీ అంటే అర్థం ఏంటి? సన్రీ డేటార్, సన్రీ క్రెడిటార్ అని చదువుకుంటా పోయాం మనం ఇంతవరకు. వాట్ డూ మీన్ బై ది వర్డ్ సన్రీ? మరి ఇవన్నీ తెలుసుకోకపోతే కష్టం అండి. ఒక్క చిన్న ముక్క కూడా మిస్ కావద్దు మనకి. సన్రీ అంటే ఏంటి? ప్లోరల్ నెంబర్. ప్లోరల్ అంటే ఒకటంటే క్రెడిటార్, గ్రూప్ అనుకోవచ్చు, లేకపోతే మోర్ దెన్ వన్. ప్లోరల్ సమూహం, తెలుగులో మాట్లాడాలంటే సమూహం, ఒక గుంపు అంతే. అంటే ఏంటంటే మనకి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే క్రెడిటార్ ఉండొచ్చు, కానీ బిజినెస్ రన్నింగ్లో సమ్ మోర్ పర్సన్స్ మే బి యాడెడ్ టు దట్ గ్రూప్. సో అందుకనే సన్రీ డెటార్స్, సన్రీ క్రెడిటార్స్. అంటే సన్రీ క్రెడిటార్స్ ఆర్ దోస్ క్రెడిటార్స్ హూ సప్లైడ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అండ్ హూ రెండర్డ్ సర్వీస్ ఆన్ క్రెడిట్. ఇప్పుడు మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగో లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదో ఒకటి చేస్తాము, చేసిన తర్వాత కాబట్టి ఏంటంటే అంటే సర్వీస్ రెండర్డ్ ఆన్ క్రెడిట్ అండ్ సప్లైస్ ఆన్ క్రెడిట్. సప్లై బ్యాలెన్స్ అనుకోండి, సపోజ్ లక్ష బాకీ ఉన్నాడా, లేదా 1,50,000 ఇస్తే 50,000 బాకీ ఉన్నాడా అనేది క్రెడిటార్లో ఉండిపోతాడు. అది సర్వీస్ క్రెడిటార్ ఆర్ ట్రేడ్ క్రెడిటార్ ఆర్ క్రెడిటార్ ఫర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి.